500 సంవత్సరములు పూర్తయ్యాయి. ఆయన పుడుతూనే గుడ్డులోంచి పైకి ఎగరడానికి ఇలా రెక్కలు విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చినటువంటి గాలికి కులపర్వతాలు లేచి ఎగిరిపోతాయేమో అనుకున్నారట. అంత పెద్ద జంఝామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద పెద్ద రెక్కలు అల్లార్చి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అలా ఎగిరితే ఆయన అలా ఎగరడం అంటే ఏదో కాకినాడ మీద కాదు, ఆయన శరీరానికి, ఆయన దేహానికి, ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంతా అలా తిరిగాడు. తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి మా తల్లి వినత, ఈవిడికి నేను నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలన వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు, దేవతలు అందరూ ఇలా చూసి ఇదేమిరా సూర్యుడిలా ఎగురుతున్నాడేమనుకున్నారట. అంత గొప్ప తేజోమూర్తి మహానుభావుడు తల్లికిన్ మనప్రీతియునర్చుచున్ నెగసి భీమజబంబున నభ్రవీదికిన్. ఆ తల్లి వినత చూసి అబ్బా ఇటువంటి జవమున్నవాడు నా రెండో కొడుకు పుట్టేశాడు కాబట్టి ఇక పర్వాలేదు, నీకు రెండవ కొడుకు పుట్టిన తర్వాత దాస్యం పోతుందన్నాడు. ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను, ఇన్ని కష్టాలు పడితే పడ్డాను కానీ ఇంత గొప్ప కొడుకుకి తల్లినయ్యాను చాలు. ఎంత సంతోషపడిపోయిందో, మనప్రీతి పొందింది వినత అన్నారు. దేవతలు, ఋషులు అందరూ అనుకున్నారట, ఓహో ప్రళయకాలం వచ్చేసిందిలా ఉంది, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం వ్యాపిస్తోందన్నమాట అంతటా. అయ్య బాబోయ్ ఎంత తేజోవంతంగా ఉందోనని రక్ష చెయ్యి అని అగ్ని సూక్తములతో, అగ్నిహోత్రుడు వ్యాపిస్తున్నాడని అగ్ని సూక్తములతో ప్రార్థన చేశారట. తెలుగు భారతంలో లేదు కానీ అగ్నిహోత్రుడు కనపడి చెప్తాడు, నేను కాదయ్యా గరుత్మంతుడని మహాపురుషుడు ఆవిర్భవించాడు, సుపర్ణుడు, ఆయన రెక్కలతో ఎగురుతున్నాడు, ఆయన నేను కాదని చెప్తే అప్పుడు ఆయన్ని కీర్తించాడు. ఆయనట అంత వేగంతో ఆకాశంలో తిరిగి నా తండ్రి ఎవరనలేదు, మాతృదేవోభవ, మొదటి నమస్కారం తల్లికే. దేవేంద్రుడు విడిచిపెట్టినటువంటి వజ్రాయుధం పర్వతముల యొక్క రెక్కల్ని కోసేసింది ఒకప్పుడు. పూర్వం రామాయణం బాలకాండలో మీరు విన్నారు, ఆ సుందరకాండలో పర్వతాలన్నీ కూడా ఎగురుతూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దిగుతుండేవి. ఇక్కడెక్కడ భారతం చెప్తున్నట్టంటే అవి కూడా వచ్చి దిగుతుండేవి. అవి వచ్చి దిగితే ఆ మోటార్ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ కార్లు ఏమైపోవాలి, ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారని దేవేంద్రుడు ఏం చేశాడంటే పర్వతాల యొక్క పక్షములను, రెక్కలన్నింటినీ తరిగేశాడు. తరిగేస్తే పర్వతాలు ఎగరకుండా ఎక్కడెక్కడో కూర్చుండిపోయి, దేవేంద్రుడి చేత తరగబడడానికి సాధ్యము కానంత శక్తివంతమైన రెక్కలు కలిగిన ఒక కులపర్వతము ఉంది. అది ఎగిరితే ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఎగిరేట గరుత్మంతుడు. అంటే దాని అర్థం ఏమిటి? దేవేంద్రుని యొక్క వజ్రాయుధం కూడా ఆయన రెక్కకి ఉన్న ఏకని కూడా ఏమీ చేయలేదు. అంతటి మహాబలవంతుడు పుట్టాడు. ఇంతటి బలవంతుడై ఆకాశంలో ఒక్కసారి అలా ఎగిరి కిందకి దిగి వచ్చి వెంటనే తన తల్లి వినతని చూసి అబ్బా మా అమ్మ అని పొంగిపోయి ఆ తల అమ్మ పాదాలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరించి అమ్మ వంక చూసి నమస్కరిస్తూ నిలబడ్డట. ఆ వినత పొంగిపోయింది చూసి, అబ్బా ఎటువంటి కొడుకు నా కొడుకని. చాలు, ఇవాళ అమృతప్రాయమైనటువంటి ఒక ఘట్టం గరుత్మంతుని యొక్క ఆవిర్భావాన్ని విన్నాం.